ప్రో కబడ్డీ ఆగిపోతుందా? ప్రో కబడ్డీ సీజన్ 13 జరగదా? అని చెప్పి కొంతమంది కబడ్డీ ఫ్యాన్స్ నన్ను అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే ప్రో కబడ్డీ సీజన్ 8 నుంచి ప్రో కబడ్డీ సీజన్ 12 వరకు ఏదైతే 5 సంవత్సరాల కాంట్రాక్ట్ ఉందో ఆ కాంట్రాక్ట్ ముగిసింది. బ్రాడ్కాస్టింగ్ రైట్స్ కోసం స్టార్ స్పోర్ట్స్ ప్రో కబడ్డీ మేనేజ్మెంట్తో 5 సంవత్సరాల పాటు ఒప్పందం చేసుకుంది. అండ్ ఆ ఒప్పందం 2025తో ముగియడంతో తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ అండ్ ప్రో కబడ్డీ ఫ్యాన్స్ చాలామంది ప్రో కబడ్డీ సీజన్ 13 జరగదా, జరుగుతుందా అని చెప్పేసి నన్ను అడుగుతున్నారు. సో ఆ ప్రశ్నకి ఈ వీడియో ద్వారా నేను మీకు సమాధానాన్ని అందించేటువంటి ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. దయచేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే ప్రో కబడ్డీ సీజన్ 8 నుంచి ప్రో కబడ్డీ సీజన్ 12 వరకు బ్రాడ్కాస్టింగ్ రైట్స్ ప్రసార హక్కులకు సంబంధించి స్టార్ స్పోర్ట్స్ అండ్ మషాల్ స్పోర్ట్స్ మధ్య ఒప్పందం జరిగింది. ఈ 5 సంవత్సరాల పాటు కూడా స్టార్ స్పోర్ట్సే ప్రో కబడ్డీని ప్రసారం చేస్తుందని ముందుగానే ఒప్పందం చేసుకోవడం జరిగింది ఈ రెండు సంస్థలు. బట్ ప్రో కబడ్డీ సీజన్ 12 ముగిసిన తర్వాత ఈ కాంట్రాక్ట్ రెన్యువల్కి సంబంధించి ఎటువంటి అప్డేట్ లేదు ఇప్పటి వరకు. ప్రో కబడ్డీలో అప్కమింగ్ సీజన్స్ ఏ ఛానల్లో వస్తాయి అనే దానిపైన ఎటువంటి అప్డేట్ కూడా రీసెంట్గా జారీ కాలేదు. అయితే దీనికంటే ముందు టైటిల్ స్పాన్సర్ గురించి మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ప్రో కబడ్డీని మనం ఇదివరకు వివో ప్రో కబడ్డీ అని పిలిచేవాళ్ళం. ఎందుకంటే వివో ప్రో కబడ్డీకి టైటిల్ స్పాన్సర్గా ఉండేది. చాలా పెద్ద అమౌంట్ని ప్రో కబడ్డీ ఫ్రాంచైజెస్కి ఇచ్చేది వివో సంస్థ. బట్ వివో ఎప్పటి నుంచి అయితే టైటిల్ స్పాన్సర్గా తప్పుకుందో అప్పటి నుంచి ప్రో కబడ్డీకి సరైనటువంటి టైటిల్ స్పాన్సరే లభించట్లేదు. సో ఈ నేపథ్యంలో ముందుగా ప్రో కబడ్డీ టైటిల్ స్పాన్సర్ని చక్కదిద్దుకోవాల్సి ఉంటుంది. ఇక బ్రాడ్కాస్టింగ్ రైట్స్ విషయానికి వచ్చినట్టయితే ఎప్పట్లానే స్టార్ స్పోర్ట్సే ఈ బ్రాడ్కాస్టింగ్ రైట్స్ని సంపాదించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే లాస్ట్ టైం కూడా మనం చూసాం, స్టార్ స్పోర్ట్సే బ్రాడ్కాస్టింగ్ రైట్స్ని దక్కించుకుంది. ప్రో కబడ్డీ సీజన్ 8 నుంచి ప్రో కబడ్డీ సీజన్ 12 వరకు ఉన్నటువంటి బ్రాడ్కాస్టింగ్ రైట్స్ని అన్ని సంస్థల కంటే, పోటీలో ఉన్నటువంటి అన్ని సంస్థల కంటే ఎక్కువ కోట్ చేసి స్టార్ స్పోర్ట్స్ దక్కించుకుంది. సో ఈసారి కూడా స్టార్ స్పోర్ట్సే బ్రాడ్కాస్టింగ్ రైట్స్ని దక్కించుకునే అవకాశం ఉంటుంది. అండ్ లాస్ట్ టైం టీఆర్పీ రేటింగ్స్ చాలా బాగా పెరిగాయి. ప్రో కబడ్డీ సీజన్ 12లో తెలుగు టైటన్స్ అత్యద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ని కనబరిచింది. దీంతో ఎప్పటి నుంచో కబడ్డీని చూడటం మానేసినటువంటి వాళ్ళు కూడా ప్రో కబడ్డీని చూడడానికి ఇంట్రెస్ట్ చూపించారు. దీంతో చాలా మేరకు టీఆర్పీ రేటింగ్స్ పెరిగాయి. టీఆర్పీ రేటింగ్స్ పెరిగితే యాడ్స్కి ఛార్జ్ చేసేటువంటి రేట్స్ పెరుగుతాయి. దీనివల్ల మషాల్ స్పోర్ట్స్కి అండ్ స్టార్ స్పోర్ట్స్కి కూడా చాలా ఎత్తున లాభాలు వచ్చాయని చెప్పాలి. సో ఈ లాభాలని వదులుకోలేదు కాబట్టి స్టార్ స్పోర్ట్సే ఈసారి కూడా బ్రాడ్కాస్టింగ్ రైట్స్ని దక్కించుకునే అవకాశం ఉంటుంది. బ్రాడ్కాస్టింగ్ రైట్స్కి సంబంధించి ముందుగా ఆప్షన్ జరుగుతోంది. ఈ ఆప్షన్లో ఎవరైతే, ఏ సంస్థ అయితే అందరికంటే ఎక్కువ బిడ్ వేస్తుందో వాళ్ళకి ప్రో కబడ్డీ యొక్క బ్రాడ్కాస్టింగ్ రైట్స్ లభిస్తాయి. ఏ విధంగా అయితే ప్లేయర్స్కి జరుగుతుందో ఆప్షన్, అదేవిధంగా బ్రాడ్కాస్టింగ్ రైట్స్ ప్రసార హక్కులకు సంబంధించి కూడా ఒక ఆప్షన్ జరుగుతుంది. ఈ ఆప్షన్కి సంబంధించినటువంటి అప్డేట్స్ని అతి త్వరలోనే మన ఛానల్లో మీరు చూడొచ్చు. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లు చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి.